అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 3 విందాం. నువ్వు వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్ కదా. నేనిక్కడ ఏ అమ్మాయితోనైనా తిరిగితే నువ్వేం చేస్తావు అన్నాడు చరణ్. నవ్వుతున్నాడే గాని ఆమె ఏం చెప్తుందో అని లోపల కంగారుగా ఉంది తనకి. ఆ మాటకి వెంటనే ఆర్తి పెద్దగా నవ్వింది. ఆ నవ్వుకి చరణ్కి భయమేసింది. ఏముంది, నేనేమైపోతానో నాకే తెలియదు అంటూ సింపుల్గా చెప్పింది. కానీ అందులో ఓ హెచ్చరిక లాంటిది కూడా కనపడింది చరణ్కి. ఆ తర్వాత ఆర్తిని ఇంటి దగ్గర వదిలిపెట్టి తాను కూడా ఇంటి బాట పట్టాడు. తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని మంచం మీద వెల్లకిలా పడుకుని పైకప్పును తదేకంగా చూస్తున్నాడు. ఒక్కసారిగా తన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. ఆ రోజు కాలేజ్ యానివర్సరీ. అంతా చాలా కోలాహలంగా ఉంది. మిరుమిట్లు గొలిపే పెద్ద పెద్ద లైట్లు, రాత్రివేళ చల్లటి గాలి, వందల సంఖ్యలో కుర్చీలు, అందంగా అలంకరించిన స్టేజ్, అమ్మాయిలు అబ్బాయిలు హుషారుగా డ్యాన్సులు చేస్తున్నారు. ప్రియా ఆర్తి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ సాంగ్ తందే కావడంతో స్టేజ్ మీదకి వచ్చాడు చరణ్. అతను అలా రాగానే స్టేజ్ మీద లైట్లు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి నిలబడ్డాడు. చరణ్ ఒక్కసారిగా ముందుకు తిరగగానే పేపర్ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, లైట్లు ఒక్కసారిగా అతని మీద పడ్డాయి. దాదాపుగా హీరో ఇంట్రడక్షన్ సీన్ ఎలా జరుగుతుందో అచ్చు అలానే జరిగింది. అలా ఒక్కసారిగా చరణ్ చూడగానే ఫ్లాట్ అయిపోయింది ఆర్తి. ఉంది లేనట్లున్న ఆ గడ్డం, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ డ్యాన్స్ చూసి ప్రేమ పిచ్చి మొదలైంది. డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోంచి బయటకు రాగానే ప్రియా ఆర్తిలు అక్కడ నిలబడున్నారు. చరణ్ని చూడగానే అదరగొట్టావు చరణ్, డ్యాన్స్ సూపర్గా చేసావు తెలుసా అంది ప్రియా. వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్ కావడంతో ప్రియా చరణ్లు ఒకరికొకరు పరిచయం. అవునా, థ్యాంక్ యూ అంటూ పక్కనున్న ఆర్తి వైపు చూశాడు. ఎవరు తను అన్నట్లుగా. నా ఫ్రెండ్ ఆర్తి. తను మన కాలేజ్ కాదు, వేరే కాలేజ్. మన కాలేజ్లో ఈవెంట్స్ బాగా చేస్తారుగా, అందుకే చూస్తుందని తీసుకొచ్చాను అని లోడా వాగుతుంది ప్రియా. ఇంతలో తనకు ఆర్తి చిన్నగా సైగ చేయడంతో సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ప్రియా. చరణ్ అయోమయంగా చూస్తూ ఏం మాట్లాడాలిరా నాయన అనుకుంటుండగా ఆర్తినే హాయ్, నా పేరు ఆర్తి, మీ పేరు అంది చనువుగా. చరణ్, వంశీకృష్ణ చరణ్ అన్నాడు చరణ్. అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత అతని నెంబర్ సంపాదించింది. ఫ్రెండ్గా ఏముందిలే అని అతను కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ అప్పటి నుంచి మొదలైంది మాటల పర్వం. చాటింగ్, ఫోన్ కాల్స్, అప్పుడప్పుడు కలవడాలు. చరణ్ ఫ్రెండ్గానే చూస్తే అటు ఆర్తి మాత్రం పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కానీ, అప్పుడప్పుడు కలుస్తున్నా కానీ చరణ్ తన పట్ల అసహ్యంగా మాట్లాడడం కానీ, పిచ్చి వేషాలు వేయడం కానీ చేయలేదు. చాలా రోజులు ఎదురు చూసింది చరణే ముందుగా తనకు ప్రపోజ్ చేస్తాడని. కానీ అలా జరగకపోవడంతో ఒకరోజు కలిసినప్పుడు తన చేతిని చూపించి ఇది నీకోసమే అంది. చరణ్ ఆమె చేతివైపు చూసి అక్కడ వీయని టాటూ ఉండడంతో కోపం వచ్చి నీకేమైనా పిచ్చా అంటూ సీరియస్ అయ్యాడు. ఆర్తి ధైర్యం చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం చరణ్. సారీ వంశీకృష్ణ, నేను నిన్ను అందరిలో పిలవాలనుకోవట్లేదు. నాకు నీ పేరులో వంశీ అంటే చాలా ఇష్టం, అందుకే నేను టాటూ అలా వేయించుకున్నాను. ఐ లవ్ యూ వంశీకృష్ణ చరణ్ అని చెప్పేసింది. ఆ మాటకి చరణ్కి షాక్ తగిలినట్టయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సున్నితంగా నో చెప్పాడు. కానీ ఆర్తి తట్టుకోలేకపోయింది. ఆ విషయం గురించే ఆలోచిస్తూ తిండి తిప్పలు మానేసింది. రాత్రులంతా ఏడుస్తూనే గడిపేసింది. నిద్ర కరువైపోయింది. నిద్రపోయినా కూడా సడన్గా లేచి వంశీ వంశీ అంటూ కేకలు పెట్టేది. ఇదంతా గమనిస్తున్న తన తల్లిదండ్రులు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మొండిఘటం కావడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆర్తి తండ్రి చరణ్తో మాట్లాడడమే పరిష్కారం అనుకున్నాడు. పరిస్థితి మొత్తం వివరించి మా అమ్మాయికి ఏం తక్కువ, ఎందుకు వద్దనుకుంటున్నావు తన్ని అని అడిగారు. ఏ తండ్రి కూడా అలా అడగరు. అందుకే ఆయన అలా అడుగుతుంటే చరణ్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆయనలో తన కూతురు మీద ఉన్న ప్రేమ కనిపించింది. తను నాకు ఎప్పుడూ మంచి ఫ్రెండ్ అంకుల్, అంతే. ఏ పనైనా ఇష్టమున్నా లేకున్నా చేయొచ్చు, కానీ ప్రేమ విషయం అలా కాదుగా. మనసులో లేని ప్రేమని ఎంత పుట్టించాలనుకున్నా పుట్టదు. సారీ అంకుల్ అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా. అతని సమాధానం కూడా సరైందే అనిపించింది ఆయనకి. అందుకే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తీవ్రమైన ఒత్తిడిని భరించలేకపోయింది ఆర్తి. రక్తపు మడుగులో ఉన్న కూతుర్ని చేతుల్లో మోసుకుని కారులో కూర్చోబెట్టి వేగంగా హాస్పిటల్కి పోనిచ్చాడు. మరేం ప్రమాదం లేదు, టైంకి తీసుకొచ్చారన్నాడు డాక్టర్. చరణ్కి ఈ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు హాస్పిటల్కి. కానీ ఆర్తి తండ్రి చరణ్ చూసి ఏమనలేదు. హాస్పిటల్ బెడ్ పైన చేతికి కట్టుతో నిద్రపోతున్న ఆర్తిని చూడగానే చరణ్ కళ్ళు చెమర్చాయి. తన చెయ్యి తీసుకుని నిమిరాడు. ఆ స్పర్శకు మెలకు వచ్చి చూస్తే చరణ్. కళ్ళలోంచి కారుతున్న వెచ్చటి కన్నీరుతో
అతన్ని చూడలేక ముఖం పక్క తిప్పుకుంది. ఎందుకు ఆర్తి, ఎందుకు ఇలా చేసావు అంటూ బాధగా అడిగాడు. కానీ సమాధానం రాలేదు. ఇప్పుడు తను ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదని కొంచెం ఆరోగ్యం మెరుగుపడ్డాక మెల్లగా నచ్చచెప్దాం అనుకున్నాడు చరణ్. కానీ ఆ మొండిఘటం ఎంత చెప్పినా విందని తెలియడానికి చరణ్కి ఎక్కువ సమయం పట్టలేదు. కొంచెం తన ఆరోగ్యం మెరుగుపడుతోంది. పరామర్శించడానికి వెళ్ళిన ప్రతిసారి మెల్లగా నచ్చచెప్పేవాడు. కానీ అతనికి నిరాశ ఎదురయ్యేది. అందరూ ఎంత నచ్చచెప్తున్నా వినకపోయేసరికి తనకు దూరంగా ఉంటేనైనా తన గురించి ఆలోచించడం మానేస్తుందేమో అని అప్పటి నుంచి ఆర్తితో మాట్లాడడం కలవడం మానేశాడు చరణ్. కానీ ఆ చర్యను భరించలేక ఈసారి నరాలు తెగిపోయేలా బలంగా కోసుకుంది. ఈసారి డాక్టర్ టైంకి తీసుకొచ్చారు. గండం ఏం లేదని మాత్రం చెప్పలేదు. అందరినీ తిట్టిపోశాడు. దారిలోనే ప్రాణం పోయేది. లక్కీగా బ్రతికి బయటపడింది. ఈసారి మళ్ళీ ఇలా జరిగితే ఇంక నా వల్ల కాదు. ఏంటో ఈ పిచ్చి పనులు అనుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆర్తి తండ్రి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చరణ్కి ఫోన్ చేశాడు. ఒకసారి హాస్పిటల్కి రాగలవా అంటూ. ఆ మాట వినగానే చరణ్ గుండె గుబేలమంది. మళ్ళీ ఏం చేసుకుందో ఏమో అని. వస్తున్నా అంకుల్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆర్తిని అలా చూడగానే ఓ రకమైన గిల్టీ ఫీలింగ్తో తలదించుకుని నిలబడ్డాడు ఆమె తండ్రి ముందు. ఎందుకు వంశీ, నువ్వెందుకు తలదించుకోవడం? నువ్వు తప్పేం చేయలేదుగా. కానీ నాకు సహాయం చేస్తావా అంటూ చేతులు పట్టుకుని అడిగారు. చరణ్ తలెత్తి, అయ్యో అంకుల్ ప్లీజ్ అలా అనకండి, చెప్పండి ఏంటో అన్నాడు బాధగా. తన్ను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తావా ప్లీజ్? నిజంగా ప్రేమించొద్దు, అలా నటించు చాలు ప్లీజ్ వంశీ. నటించే వాళ్ళ దగ్గర ఎవరైనా ఎక్కువ రోజులు ఉండలేరు. అది నా కూతురైనా సరే. ఇలా దీనంగా బ్రతిమాలుతున్న అతన్ని చూసి చరణ్ కాదనలేకపోయాడు. అప్పటి నుంచి నటిస్తూనే ఉన్నాడు. మనసులో లేని ప్రేమను నటిస్తుంటే తన మనసు రంపపుకోతకు గురవుతూ నరకం అనుభవిస్తున్నాడు. ఇన్ని సమస్యల్లో తన జీవితంలోకి శృతి ఓ వసంతంలా వచ్చింది. ఇప్పుడిప్పుడే తన మనసుకు హాయిగా అనిపిస్తోంది. వెంటనే సడన్గా కళ్ళు తెరిచి చూశాడు. చుట్టూ చీకటి. అయోమయంగా చుట్టూ చూస్తూ రాత్రి ఆలోచిస్తూ ఆదమర్చి నిద్రపోయిన సంగతి గుర్తొచ్చింది. తల విదిలించుకుంటూ కిటికీ తెరిచాడు. మసగ్గా వెలుతురు పడుతోంది. మబ్బులు పట్టి చల్లగాలి తగిలింది కిటికీ తెరవగానే. టైం చూసుకోవడానికి అన్నట్లు ఫోన్ కోసం జేబు తడుముకున్నాడు. కానీ ఫోన్ కనబడకపోయేసరికి మంచం దగ్గరికి వచ్చి ఆన్ చేశాడు. 5:30 అయింది. 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరా అని చూస్తే శృతి. కాల్ బ్యాక్ చేయబోయాడు. మళ్ళీ అరే ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తాడా అని మెదడు ముట్టికాయ వేయడంతో ఆ ఆలోచన విరమించుకోబోయాడు. ఇంతలోకే అరే అది నీ పిల్లరా, తనకి చేయడానికి కూడా టైం చూసుకోవాలా ఏంటి, ఎప్పుడైనా చేయొచ్చు అంటూ మనసు చేయమని తల మీద ఒకటిచ్చింది. అంతలా పీకిన తర్వాత ఇంక చేయకుండా ఉంటాడా? ఫోన్ రింగ్ అవుతోంది. తను ఫోన్ ఎత్తగానే హాయ్ శృతి, ఏం చేస్తున్నావు అంటూ అంటూ నాలుగు ఖర్చుకున్నాడు. అతడి ప్రశ్నకు నవ్వుతూ బయట చల్లగా ఉంది కదా, దుప్పట్లో దూరి కునుకు తీస్తున్నాను వెచ్చగా. అసలు స్వర్గం కనపడుతుందనుకో అంది శృతి. అవునా, ఎక్కడి దాకా వెళ్ళొచ్చావు అంటూ నవ్వుతూ ఉత్సాహంగా అడిగాడు. ఆ స్వర్గపంచుల్లో ఉన్నాను, నువ్వు కూడా వస్తావా అని కొంటిగా అడిగింది శృతి. ఆ స్వర్గాన్ని రేపు చూస్తానులే గాని చల్లగాలికి అలా నడుద్దాంరా అంటూ పార్కు పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పటిదాకా చరణ్కి ఆలోచనే రాలేదు. కానీ సడన్గా పార్క్ అంటూ నోటి నుంచి వచ్చేసింది. చరణ్ రెడీ అయి పార్కులో బెంచ్ మీద కూర్చున్నాడు శృతి కోసం ఎదురు చూస్తూ. ఇంతలోకి వెనక నుంచి వచ్చి చరణ్ కళ్ళు మూసేసింది, ఎవరో కనుక్కో అన్నట్లుగా. శృతి మేడం, మీరని నాకు తెలుసులేండి, ముందుకు రండి అంటూ కళ్ళ మీద ఉన్న చేతులను తడుముతూ అన్నాడు. ఒక్కసారిగా ముందుకొచ్చి శృతి ఎవరు అంది ఆర్తి కోపంగా. ఆర్తి కనపడేసరికి గతుక్కుమన్నాడు చరణ్. చెప్పు ఎవరు అంది ఇంకా కోపంగా. తను చెప్పడం ఆలస్యమయ్యే కొద్దీ ఆమె కోపం పెరిగిపోతుందని చరణ్ గ్రహించి శృతినా, అదెవరు అన్నాడు అర్థం కానట్లుగా మొహం పెట్టి. అనవసరంగా కంగారుపడి దొరికిపోకూడదు అనుకున్నాడు మనసులో. నువ్వేగా ఇందాకన్నావు. నేనన్నది ఆర్తి, శృతి కాదే మొద్దు. నిన్నటిదాకా బుర్రే పనిచేయట్లేదు అనుకున్నాను, ఇప్పుడు చెవులు కూడా పనిచేయట్లేదా అంటూ సరదాగా నవ్వుతూ అన్నాడు. ఆ కన్ఫ్యూజన్లో పడిపోయింది ఆర్తి. అయినా నువ్వేంటి ఇక్కడ అన్నాడు చరణ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లుగా. ఇవాళ నుంచి వాకింగ్ చేద్దామని వచ్చాను, నువ్వు కూడా వస్తున్నావుగా, రేపటి నుంచి మన ఇద్దరం కలిసి చేద్దాం అంది సంబరంగా. అంత ఆనందపడకే, ఈరోజు మామూలుగా వచ్చాను, డైలీ అంటే నా వల్ల కాదు, నన్ను వదిలే అన్నాడు చరణ్. అలా మాట్లాడుతూనే ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు, ఎక్కడ శృతి వచ్చేస్తుందో అని. అలా మాట్లాడుతూ ఉండగా ఆర్తి ఫ్రెండ్స్ వచ్చి హే నీ వంశీతో తర్వాతైనా మాట్లాడొచ్చు రావే అంటూ లాక్కెళ్ళిపోయారు. కొంచెం రిలీఫ్గా అనిపించింది చరణ్కి. ఎందుకైనా మంచిదని మొహానికి కచ్చిఫ్ కట్టుకుని కూర్చున్నాడు.
శృతి సరాసరిగా అతడి దగ్గరికి వచ్చి, ఏంటి వంశీ గారు మొహానికి అలా కట్టుకున్నారు? ఏమైనా దొంగతనానికి వెళ్తున్నారా ఏంటి అంటూ ఆట పట్టిస్తున్నట్టుగా అడిగింది. ఆ మాటకి చరణ్ తడబడుతూ, ఓయ్ నన్ను గుర్తుపట్టావా? అయినా వంశీ ఏంటి చరణ్ అనుకుండా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. హా, నాకు నీ పేరులో వంశీకృష్ణ అంటే చాలా ఇష్టం. అలాగే పిలవాలనిపిస్తోంది నాకు. కానీ అందరూ చరణ్ చరణ్ అంటున్నారని ఇంక నేను కూడా అలాగే సర్దుకుంటున్నాను. శృతి మాటలకి చరణ్ కళ్ళు తేలేసి, ఏంటి నీకు కూడా వంశీకృష్ణ అన్న పేరే ఇష్టమా? కొంపతీసి నువ్వు కూడా టాటూ వేయించుకున్నావా అని ఏదో కంగారులో అడిగేశాడు. ఆ మాటలు విన్న శృతి, ఏంటి మీరు కూడానా? అంటే ఇంకెవరికి ఇష్టం ఆ పేరు? అయినా టాటూ అంటున్నావేంటి అని రెస్టారెంట్లో ఆ అమ్మాయి సీన్ గుర్తొచ్చి అడిగింది. వెంటనే తేరుకున్న చరణ్, ఆహా అదేం లేదు, మా అమ్మకు కూడా ఇష్టం వంశీ అన్న పేరంటే. అప్పుడప్పుడు ముద్దుగా పిలుస్తుందిలే అలా. నేను అన్నది టాటూ కాదు, డిట్టో అలాగే పిలుస్తున్నావు అంటున్నాను అని కవర్ చేశాడు వంశీ. అవునా, మరి నాకేంటి అలా వినిపించింది అనుకుంటుండగా, హలో మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? నా ముఖానికి కర్చీఫ్ ఉన్నా కూడా ఎలా గుర్తుపట్టారు మీరు అని అడిగాడు చరణ్. అదంతే, ఎందరిలో ఉన్నా నీ కళ్ళు చూస్తే గుర్తుపట్టగలను అంది శృతి. ఎందుకు, నా కళ్ళల్లో ఏముంది అంటూ దగ్గరికి వస్తే అడిగాడు చరణ్. నీ కళ్ళల్లో? నా కళ్ళల్లో అంటూ ఆత్రంగా అడిగాడు. నీ కళ్ళు చూడగానే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ గుర్తొస్తాయి అంటూ నవ్వుతూ చెప్పింది శృతి. తను బాగా ఆడేసుకుంటుందని అర్థమై అంటూ అలిగినట్టు పక్కకు తిరిగాడు. చరణ్ వైపు తిరిగి, సారీ వంశీ అంది. అతడు మొహం పక్కకు తిప్పి ఇంకోవైపు తిరిగి శృతి బ్రతిమలాడడానికి వస్తుందో రావట్లేదో అని ఓరకంటితో గమనిస్తున్నాడు. తను అలా చూస్తుంటే, ఫేస్ అలా పెట్టక్రా బాబు, ముద్దొచ్చేస్తున్నావు అనుకుంది మనసులో. సారీ చరణ్, నేనేదో జోక్ చేశాను. నీలో నాకు మొదటగా నచ్చేది కళ్ళే. ఆ కళ్ళని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది తెలుసా? ఆ మాటలకు కరిగిపోయాడు చరణ్. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పార్క్ అంతా రౌండ్ వేశారు. అలసిపోయినట్టుగా బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు. బాగా మబ్బులు పట్టుండడంతో మెల్లగా వర్షం కురవడం మొదలైంది. ఇద్దరు చెట్టు కింద నుంచున్నారు. ఆ సన్నటి వర్షాన్ని, ఆ చల్లటి గాలిని అలా చూడగానే ఏదో గుర్తొచ్చింది దానిలా. హే చరణ్, బైక్ తెచ్చావా అంటూ ఆత్రంగా అడిగింది. శృతిని అలానే చూస్తూ, తెచ్చాను. ఏ, ఎందుకు? పద ముందు, తర్వాత చెప్తాను నీకు. ఈ వర్షంలోనా అంటూ అయోమయంగా అడిగాడు. అంత క్యూట్గా అడగకరా బాబు అంటూ బుగ్గలాగింది. అలానే నిలబడిపోయాడు ఆ మాటలకి. అబ్బా రా అంటూ అతడి చేతిని పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టింది. శృతి చల్లటి చేయి తగలగానే ఒళ్ళంతా కరెంటు ప్రవహించినట్టుగా అనిపించింది. తన అడుగులో అడుగులేస్తుంటే ఓ విచిత్రమైన ఫీలింగ్. చరణ్ బైక్ పోనిస్తూ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. నేను ఆపమన్నప్పుడు ఆపు. సరే అనుకుంటూ బైక్ ముందుకు దూకిస్తున్నాడు. ఒక చోటికి రాగానే, హే ఆపాపు అంది శృతి. వెంటనే చరణ్ బండో చోట ఆపి శృతి వెనకే నడిచాడు. అటువైపు అన్నీ పూరి గుడిసెలే, జల్లు పడుతోంది. తాటాకుల నుంచి వర్షపు నీరు జారిపోతూ అందంగా కనిపిస్తోంది. ఇంకోవైపు పంట పొలం, మధ్యలో ఎత్తుగా రోడ్డు. అటు ఇటు లోతట్టుగా ఉండడంతో రోడ్డు మీద నిలబడితే అటు గుడిసెలు, ఇటు పంట పొలాలు అందంగా కనపడుతున్నాయి. ఇలాంటి క్లైమేట్లో ఈ రోడ్డు మీద నడవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో తెలుసా అంటూ పట్టరాని ఆనందంతో హూ అంటూ పెద్దగా అరిచి చరణ్ వైపు చూస్తూ, నాది పిచ్చి అనిపిస్తోంది కదా, పర్లేదు అనుకో అంది. చరణ్ ఏదో చెప్పాలని పిలిచేసరికి, రావోయ్ ఇక్కడ వాకింగ్ చేద్దాం అంటూ ఆ బార్ నుంచి ఈ బార్ దాకా నడిపించింది పాపం ఆ వర్షంలో. చలికి వణుకుతూ చేతులు రాసుకుంటోంది వేడి పుట్టాలని. ఓయ్ సీనియర్ అనే రెస్పెక్ట్ లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావా అంటూ కొంటగా అడిగాడు చరణ్. ఓ సారీ మంకీ గారు అంది శృతి. అంతే, వెంటనే చరణ్ ఆగుని పని చెప్తాను అంటూ ముందుకొచ్చాడు. తను అలా కొట్టడానికి ముందుకొస్తున్నాడని అర్థమై, హే నేనేమన్నా నిన్ను అంది అమాయకంగా. ఏమన్నావా మంకీ అనేసి అన్నాడు చరణ్. బాబూ నేను మంకీ అనలేదు, వంశీ అన్నాను, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు అంది శృతి. చరణ్ ఆ మాటలు విని, అవునా నాకు తేడాగా వినిపించిందా అని మనసులో అనుకుంటుండగా, ఓయ్ మంకీ అంది మళ్ళీ శృతి. ఓయ్ నన్నే కన్ఫ్యూజ్ చేస్తావా, నిన్ను అంటూ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అక్కడ తడి రోడ్డు కావడంతో తొందరగా పరిగెట్టలేక చరణ్ చేతి చిక్కింది. చరణ్ చెయ్యి వెనక్కి విరిచి సారీ సార్ అను అన్నాడు. సరే నువ్వు వదిలే, అప్పుడు నేను చెప్తాను అంది శృతి. నువ్వు చెప్తే వదులుతా అన్నాడు చరణ్.
సారీ సార్ అంది శృతి. చరణ్ వదిలేశాడు. అలా వదలగానే మళ్ళీ పోవే కోతి అని ఆట పట్టించింది. చెయ్యి పట్టుకుని గట్టిగా లాగేసరికి గుండెల మీద పడింది. వేగంగా కొట్టుకుంటున్న అతడు గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది తనకి. చరణ్ చేతులు అప్రయత్నంగా శృతి భుజాల చుట్టూ అల్లుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత శృతి అసౌకర్యంగా కదలడంతో ఈ లోకంలోకి వచ్చి తేరుకున్నట్లుగా ఆమెకు దూరం జరిగి సారీ అన్నాడు ఇబ్బందిగా. జలుబు చేస్తుంది, పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్య మౌనం. తన్ని దింపేసి చరణ్ ఇంటికొచ్చి ఆ తడి బట్టలతో అలా మంచం మీద పడ్డాడు. ఏమైందిరా నీకు? మొన్నేమో ముద్దు పెట్టావు, ఇవాళ హక్ చేసుకున్నావు, ఇంక రేపేం చేస్తావో? అసలు కంట్రోల్లో ఉండాలనుకున్నాడు. కానీ ఆమె స్పర్శ పరిమళం ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి తనకి. తనలో తాను నవ్వుకుంటున్న కొడుకుని చూసి రే ఆ తడవడం ఏంటి, ఆ నవ్వుకోవడం ఏంటి, ప్రేమలో గాని పడ్డావేంట్రా అని అడిగింది. మా ఓ కొడుకుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా అసలు? ప్రేమ గీమా అంటూ ఏంటమ్మా అని నసిగాడు చరణ్. రే నేను అప్డేట్ అయ్యానులే గాని ఎవర్రా పిల్ల అని అలా అడగగానే అలా ఏం లేదులేమా అంటూ మెలికలు తిరిగాడు చరణ్. ప్రేమిస్తే ప్రేమించావు కానీ మంచి పద్ధతి గల కోడలి పిల్లని తీసుకురారా అంది చరణ్ తల్లి. తనెవరో చెప్తే నువ్వు ఎగిరికి అంతేస్తావు, కానీ ఇప్పుడు కాదు, నీకు తర్వాత చెప్తాను అన్నాడు చరణ్. సరే సరే స్నానం చేసిరా, టిఫిన్ వడ్డిస్తాను అంది చరణ్ తల్లి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.